సో హావ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ రాజ్ వర్మ. సో ప్రెసెంట్ మనం వచ్చేసి వెంగళరావు నగర్లోని బ్యాడ్ హ్యాబిట్స్ గిఫ్ట్ స్టోర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసి చాలా అంటే చాలా యూనిక్ గా అయితే ఉన్నాయి. సో అంతా కూడా ఒకసారి మనం స్టోర్ అంతా తిరిగి ఎటువంటి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అందులో భాగంగానే ప్రెసెంట్ మన పక్కన అయితే ఉన్నది మీరు చూసి అర్థమైపోవచ్చు. మేబీ చూసి మీరు డెవిల్ అనుకుంటే తప్పే అండి, ఎందుకంటే డెవిల్ కాదు. సో రియలిస్టిక్ ఫేస్ మాస్క్ ఎలా ఉంటాయో చూపించడానికి ఈ కాస్ట్యూమ్ ని వాళ్ళకి మనం ఇచ్చామంట. అంటే మనం ఇచ్చామంటే మనదేం కాదు, వాళ్ళ స్టోర్దే. సో రియలిస్టిక్ స్కిన్ ఫేస్ మాస్క్ అనమాట అది. సో ఇదంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైతే మీతో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కావచ్చు, మీరు మీ బర్త్డే గిఫ్ట్స్ ఏవైనా గిఫ్ట్స్ కూడా ఎవరికైనా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా యూనిక్ గిఫ్ట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. సో ఈ యొక్క డీటెయిల్స్ లోకి వస్తే మన డిస్క్రిప్షన్ లో లింక్ అయితే మనం పెట్టామండి. కింద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. ఎప్పుడన్నా మీరు ఖచ్చితంగా ఎస్ఆర్ నగర్ వెంగళరావు నగర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా స్టోర్ అయితే విజిట్ అవ్వండి. ఇది థార్ యాక్స్, మీకు ఫుల్ మెటల్ వస్తుంది, వెయిట్ కూడా చూడొచ్చు మీరు. ఇది వచ్చి థార్ హేమర్, ఇది వల్వరిన్ యాక్సెస్ మీకు. ఓకే, నైల్స్ ఇవి కూడా ఫుల్ మెటల్ వస్తాయి మీకు. ఓకే ఓకే. సో వ్యూస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూసే ప్రతి ఐటెం కూడా చాలా రియలిస్టిక్ గా చాలా ఇదిగా ఉందన్నమాట. సో గిఫ్టింగ్ కి సంబంధించి ఒక బ్రాండెడ్ షీల్డ్ అయితే మేము మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తాం. పెద్దవాళ్ళకి కలెక్షనబుల్, చిన్న వాళ్ళకైతే ఇలా స్మాల్ సైజ్ ఉంటుంది మన దగ్గర, మీడియం సైజ్, ఇలా పెద్ద సైజ్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి. ఇది వచ్చేసి గాడ్ ఆఫ్ వార్ గేమ్ మాట, గేమ్ లో యాక్స్, ఇది హేమర్ టైప్. ఇది కూడా వెయిట్ చాలా ఉంటుంది. సో ప్రెసెంట్ నన్ను చూస్తే మీకు అర్థమై ఉంటది, అవెంజర్స్ అంటే ఇక్కడ గిఫ్టింగ్ కి భయ్య ఎవ్రీథింగ్ కూడా యూనిక్ కలెక్షన్స్ అన్నమాట. చాలా రియలిస్టిక్ గా చూడండి ఒకసారి, క్యాప్టెన్ అమెరికా షీల్డ్ కావచ్చు, థార్ ఇది కావచ్చు, హ్యామర్ కూడా చాలా యూనిక్ కలెక్షన్స్. అసలు నిజంగా డిఫరెంట్ కలెక్షన్స్. ఒకసారి మీరు స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో గిఫ్టింగ్ కి సంబంధించి మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా, లేదు మీ కపుల్స్ కి ఎవరికైనా కూడా మంచి గిఫ్టింగ్ అయితే వీళ్ళ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వెంగళరావు నగర్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఇవి ఎనిమీ క్యారెక్టర్స్, ఇటు వచ్చేసి ఇవి డీమోన్ స్లేయర్, అవి డ్రాగన్ బాల్, అవెంజర్స్, చించాన్, టామ్ అండ్ జెర్రీ, బ్లీచ్, మినియన్స్, కురోమి, పాండా. ఓకే, వీటి కాస్ట్ ఎలా ఉందండి? కాస్ట్ మీకు ఇవి 150 నుంచి స్టార్టింగ్ ఉంటాయి, 150 అలా ఉంటాయి. ఓకే, మీకు ఇవి బ్రేక్ కూడా అవ్వవు, బ్రేక్ అవ్వవు. ఇలా చూడొచ్చు మనం ఒకసారి. ఎవ్రీథింగ్ కూడా చాలా రియలిస్టిక్ గా మంచి 3D చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. సో గిఫ్టింగ్ అయితే ఒక బెస్ట్ మెటీరియల్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ఎంత స్టార్టింగ్ ఫ్రమ్ 150 నుంచి ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మీకు కార్స్ మాట, ఆర్సీ డైకాస్ట్, ఆల్ మోడల్స్ కార్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే, సో అంతా కూడా లైక్ మెటల్ బాడీస్ ఉన్నది, అంటే రిమోట్ కంట్రోల్ అండి? ఇవి మెటల్ బాడీస్, డైకాస్ట్ మొత్తం డైరెక్ట్ మెటల్ బాడీ, మెటల్ వస్తుంది, లైట్ వస్తుంది, ఫుల్ బ్యాక్ మొత్తం అన్ని ఉంటాయి మాట వీటిల్లో. ఇవి వచ్చేసి రిమోట్ కంట్రోల్ కార్స్. ఓకే, ఇది మీకు స్మోక్ వస్తుంది, స్మోక్. ఓకే, రిమోట్ కంట్రోల్ ఇది. ఓకే, ఇదైతే మీకు స్ప్రింగ్ మొత్తం అన్ని వస్తాయి, లైటింగ్, స్ప్రింగ్, స్మోక్ అన్ని ఆ టైప్ లో ఉంటుంది మొత్తం. ఓకే ఓకే. ఎలా ఉందండి వీటికి యావరేజ్ కాస్ట్ ఎలా ఉంది వీటి గురించి? మీకు ఆర్సీ మోడల్స్ స్టార్టింగ్ వచ్చేసి 850 అలా ఉంటుంది. 850 అలా. ఓకే, సో ఇవన్నీ కూడా మెటల్ కార్స్ అన్నమాట. ఇవి కూడా డైకాస్ట్, మీకు ఫుల్ మెటల్ వస్తుంది. ఓకే, వెయిట్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఒకసారి పట్టుకొని చూడొచ్చు మీరు. డోర్స్ ఓపెన్ అవుతాయి అంతా కూడా. సో చూడండి వ్యూవర్స్, అంటే రియలిస్టిక్ ఒక కార్ లాగా ఎవ్రీథింగ్ కూడా మనకి. అండ్ ఇది కూడా ఉందండి ఛాన్స్, అది కూడా ఓపెన్ అవుతుంది సార్. ఓకే సార్, ఇదిగో ఏదో మన గ్యారేజ్కి వెళ్ళి తీసుకొని చేయించుకునే విధంగా కొంచెం డిఫరెంట్ లుక్ తో ఉన్నాయి అనమాట కలెక్షన్స్ అన్ని కూడా. యూనిక్ అండ్ డిఫరెంట్ లుక్ తో ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా. మనకి డోర్ కూడా ఓపెన్ అవుతుంది, టోటల్లీ ఆ మెటల్ బాడీ అనమాట. సో చూసుకున్నటువంటి ఐటమ్ కాస్ట్ కి అండ్ ఈ యొక్క క్వాలిటీకి చాలా వర్త్ అనిపిస్తుంది. సో గిఫ్టింగ్ మెటీరియల్ వచ్చేసి చూడండి, ఎక్కడికక్కడికి స్పేర్ పార్ట్స్ తీసేయచ్చు అన్నట్టుగా ఉంది మెటల్ బాడీ. సో చూస్తున్నారు కదా, అంతా కూడా మెటలిక్ అనమాట. గిఫ్టింగ్ అయితే ఒక మంచి గిఫ్టింగ్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్ లో ఎక్కడ లేని కలెక్షన్స్ అంతా కూడా మన బ్యాడ్ హ్యాబిట్స్ లో చూడండి ఒకసారి. డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ విత్ కాస్ట్లీ రీజనబుల్ కాస్ట్ తో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీళ్ళు రీజనబుల్ కాస్ట్ కి మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి చూడండి, కలెక్షన్స్ అయితే యూనిక్. మీరు అనుకోవచ్చు బేగం బజార్ వెళ్తే ఇంతకన్నా తక్కువ దొరుకుతుంది అని అనుకుంటే, వాళ్ళ దగ్గర ఇంత క్వాలిటీ ఉండదు. సో బెస్ట్ క్వాలిటీలో
ఒక గిఫ్ట్ మీరు ఒకరికి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఓ ఇలా ఉందా అని సర్ప్రైజ్ అయ్యే విధంగా ఆ యూనిక్ కలెక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, లొకేషన్ వచ్చేసి వెంగళరావు నగర్ అనమాట. సో వెంగళరావు నగర్కి ఒకసారి కనుక మీరు విజిట్ అయితే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా షాపింగ్ చేయాలి, గిఫ్టింగ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ కపుల్స్కి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో మన లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వస్తున్నాము. సో R1 స్పోర్ట్స్ బైక్ అనమాట, యమహా ఇంజన్. సో మనకి ఎట్లా అంటే మన ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మన ఒక డ్రీమ్ బైక్ ని కొనాలంటే చాలా ఇది కాబట్టి, సో ఎవరైతే మీ ఫ్రెండ్ ఎవరైతే బైక్ లవర్స్ ఉంటారో, మంచి స్పోర్ట్స్ బైక్ లవర్స్ అయితే ఉంటారో, సో వాళ్ళకి ఇటువంటి ఒక ఐటమ్ ని గిఫ్ట్ గా ఇస్తే మీ బాండ్ అనేది చాలా అంటే చాలా ఇదిగా ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే చూడొచ్చు ఒకసారి మొత్తం మెటీరియల్ రియలిస్టిక్ గా. సో నాకేమనిపిస్తుంది అంటే, నేను కనుక ఈ షూట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది తీసుకొని మా ఫ్రెండ్ కి నేను గిఫ్ట్ చేస్తాను అనమాట. సో చాలా మందికి డ్రీమ్ బైక్స్ కొనాలని ఉంటుంది బట్ కొనలేరు. సో ఈ యొక్క రియలిస్టిక్ మెటీరియల్ తోనైతే మనం ఆ కళని నిలవేర్చుకోవచ్చు అనేది నా ఆలోచన. సో ఫైనల్లీ దిస్ స్పోర్ట్స్ బైక్ ఈజ్ మైన్. సో ఫ్రెండ్స్, చాలా స్ట్రగ్లింగ్ లైఫ్ తర్వాత నేను నా డ్రీమ్ బైక్ ని అచీవ్ చేశాను అనమాట. సో అండ్ ఇట్స్ నథింగ్ బట్ యమహా R1 స్పోర్ట్స్ బైక్ అనమాట. సో చూడొచ్చు ఇదేంటి భయ్యా స్పోర్ట్స్ బైక్ తీసుకున్నాను ఇదేనంటే, మన మిడిల్ క్లాస్ బడ్జెట్ కి కొనలేక ఒక మంచి మెటల్ తో ఉన్నటువంటి ఒక R1 ఫైన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఒకసారి దీన్ని చూడొచ్చు అనమాట, మీరు క్లియర్ గా స్క్రీన్ పైన విజువల్ లో చూడొచ్చు. చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఒక నిజమైన బండి మన దగ్గర ఉంటే మనం ఎలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతామో నాకంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను వెంగళరావు నగర్ లోని బ్యాడ్ హ్యాబిట్స్ లో అయితే పర్చేస్ చేశాను. చాలా అంటే చాలా వ్యాలిడ్ కాస్ట్ భయ్యా. ఎంత అంటే నిజంగా మీరు ఒకవేళ యమహా బండి కొంటే దాని ఈఎంఐ ఎంత ఉంటుందో దానిలో ఒక 10% అంతే. ఫైనల్లీ నా డ్రీమ్ బైక్ ని అయితే నేను తీసుకున్నాను అనమాట. సో యమహా R1 స్పోర్ట్స్ బైక్ ని అయితే తీసుకున్నాను. చూడండి అబ్బా, అసలు చాలా రియలిస్టిక్ గా ఉంది. షాక్ అబ్జర్వ్ కావచ్చు, అండ్ ఇక్కడ స్టాండ్ కూడా మనకి పార్క్ చేసుకోవాలంటే పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ R1 స్పోర్ట్స్ బైక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఒకసారి ఈ రీల్ ని షేర్ చేయండి. సో అట్లీస్ట్ ఆ బండి ఉండలేకపోయినా ఈ యొక్క మెటల్ టాయిల్ మనం తీసుకొని లైక్ వి ఫీల్ దట్ మా దగ్గర ఈ బండి ఉందని చూడొచ్చు. 360 degrees కూడా మీరు చూడొచ్చు. షేర్ చేయండి ఆ ఫ్రెండ్స్ ఎవరైతే R1 స్పోర్ట్స్ బైక్ లవర్స్ ఉన్నారో. నాట్ ఓన్లీ R1 స్పోర్ట్స్ బైక్స్ అండి, డిఫరెంట్ చాలా డిఫరెంట్ వెరైటీ మోడల్స్ ఆఫ్ స్పోర్ట్స్ బైక్ దగ్గర మనం చూడవచ్చు అనమాట. సో కవాసకి కావచ్చు, ఇప్పుడు మనం చూసినటువంటి హోండా R15, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క స్పోర్ట్స్ బండి మీద అయితే డ్రీమ్ బైక్ ఉంటుందో ఈ యొక్క డ్రీమ్ బైక్ ని వీళ్ళైతే చాలా అట్రాక్టివ్ గా రియలిస్టిక్ గా వీళ్ళైతే డిజైన్ చేసి మరి కస్టమైజ్ చేసి మరి ఆర్డర్స్ పై అయితే వీళ్ళైతే ప్లేస్ చేస్తా ఉన్నారు. సో ఇన్ కేస్ మీరు కనుక ఇటువంటి గిఫ్ట్ మీరు తీసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ టు బ్యాడ్ హ్యాబిట్స్ వెంగళరావు నగర్. సో బ్లూటూత్ స్పీకర్స్ అనమాట. నేను చూడొచ్చు ఒకసారి కలెక్షన్స్ కూడా ఒకసారి చూసుకుంటే మొత్తం ఓల్డ్ మోడల్ ఒక FM రేడియోని మనం వింటున్నట్టుగా. అండ్ దట్టు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాట్ ఓన్లీ అండి ఇది జస్ట్ బ్లూటూత్ స్పీకరే కాదు, అండ్ FM కూడా ఇది కనెక్ట్ అవుతుందంట. అండ్ ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ కార్ మోడల్లో ఉన్నటువంటి బ్లూటూత్ స్పీకర్. సో చాలా యూనిక్ గా, అంటే బ్లూటూత్ స్పీకర్ అది చూస్తే కూడా ఇది బ్లూటూత్ స్పీకర్ అనుకోరు కావచ్చు, డిఫరెంట్ యూనిక్ గా ఉంది. ల్యాంప్ విత్ బ్లూటూత్ స్పీకర్ అనమాట. చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. మనకి Type-C పోర్ట్ తో అయితే చార్జబుల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో చాలా యూనిక్ గిఫ్ట్ కదా. సో ఏంటంటే భయ్య 1, 2 అని కాదు, ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గిఫ్టింగ్ మెటీరియల్ వీళ్ళ దగ్గర ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డూ విజిట్ టు బ్యాడ్ హ్యాబిట్స్ వెంగళరావు నగర్. థ్యాంక్ యూ.